సో మనం మెయిన్ ఏంటంటే ఈరోజు ఒక 10 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో టాపిక్ 1 మనకి టాపిక్ 1 ఏంటంటే మెయిన్ ఒక 5 మార్క్ క్వశ్చన్స్ దీనిపైన ఉంటాయి. దాంట్లో పర్టికులర్ గా ఒక 5 మార్క్ క్వశ్చన్ డైరెక్ట్ గా ఈ ఫార్ములా యొక్క అప్లికేషన్ 2 sin a cos b అంటే ఫార్ములా ఏంది sin of a plus b plus sin of a minus b. 2 sin a cos b రెండు సైన్లు ప్లస్ 2 cos sin b రెండు సైన్లే మధ్యలో మైనస్ 2 cos sin b అంటే sin of a plus b minus sin of a minus b. నెక్స్ట్ 2 cos a cos b రెండు కాసులు వస్తే ఇక్కడ ఆన్సర్ రెండు కాస్ ప్లస్ ప్లస్ 2 cos a cos b ఫార్ములా ఏంటంటే cos of a plus b plus cos of a minus b. అదే 2 sin a sin b అంటే cos of a plus b minus cos of a minus b with minus sign. దీనికి మాత్రం ముందర మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, టాపిక్ 1 సమ్మేషన్ ఫార్ములాస్. నెక్స్ట్ టాపిక్ 2 సమ్మేషన్ ఫార్ములాస్. పర్టికులర్ గా మీకు ఈ M2 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 డిప్లొమా వాళ్ళకి మొత్తం కలిపి ఒక 15 ఫార్ములాస్ కూడా రావు. ఇంటిగ్రేషన్ ఒక 15 ఫార్ములాస్ కూడా. నెంబర్ 1 బేసిక్ ఫార్ములా ఏంటంటే integral of x power n is equal to x power n plus 1 by n plus 1. x power n plus 1 by n plus 1 అదొక బేసిక్ ఫార్ములా. ఇంటెగ్రల్ 1 by x dx మీకు తెలుసు log x. ఇంటెగ్రల్ e power x dx e power f x. ఇంటెగ్రల్ sin x dx minus cos x. ఇంటెగ్రల్ cos x dx plus sin x. అదే విధంగా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇంటెగ్రల్ sin 3x dx ఏమవుతుంది మైనస్ cos 3x by 3. ఇంటెగ్రల్ cos 3x dx ఇంటెగ్రల్ is equal to sin 3x by 3. ఓకేనా, అది బైలో వస్తుంది మనకు కోఎఫిషియంట్ అనేది. ఇకపోతే ఇంటెగ్రల్ ఆఫ్ tan x dx log of secant x. ఇంటెగ్రల్ tan x అంటే log of secant x. నెక్స్ట్ ఇంటెగ్రల్ cot x అంటే log of sin x. ఇంటెగ్రల్ cot x అంటే log of sin x. నెక్స్ట్ ఇంటెగ్రల్ secant x dx అంటే log of secant x plus tan x. ఇంటెగ్రల్ secant x tan x అంటే secant x డైరెక్ట్ గా. ఇది పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, చాలా 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 ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ దీనిపైన ఎంటర్ బేస్ అయి ఉంటుంది అనమాట. ఇంటెగ్రల్ dx బై లేదా 1 by x square plus a square అంటే 1 by a tan inverse of x by a. ఇక్కడ ప్లస్ వచ్చిందంటే tan inverse of x by a, ప్లస్ వస్తే tan inverse of x by a, లేదు మైనస్ వచ్చింది ఇంటెగ్రల్ dx by x square minus a square 1 by 2a log of x minus a by x plus a, లేదు తిప్పిచ్చి వచ్చింది అనుకుందాం a square minus a square 1 by 2a, ఇది పైకి వెళ్తుంది అనమాట. log of a plus x by x minus a by a minus వస్తుంది అన్న. ఓకే, చిన్న మైనస్ తేడా వస్తుంది. నెక్స్ట్ ఇది ఫార్ములా బాగా గమనించండి. ఇంటెగ్రల్ dx by x square plus a square అంటే 1 by a tan inverse of x by a. ఒకవేళ అదే ఫార్మాట్ లో రూట్ వచ్చింది అనుకోండి dx by root of x square plus a square అనుకోండి sin h inverse of x by a. రూట్ లేకపోతే 1 by a tan inverse of x by a, రూట్ అంటే sin h inverse of x by a. ఓకే, నెక్స్ట్ రూట్ లో x square minus a square వచ్చింది అనుకోండి cos h inverse of x by a. రూట్ లో x square plus a square వస్తే sin h inverse of x by a, రూట్ లో x square minus x square వస్తే cos h inverse of x by a. ఇకపోతే రూట్ ఆఫ్ a square minus x square అనుకోండి sin inverse of x by a, h రాదు, sin inverse of x by a. సో ఈ ఫార్ములాస్ మనం బై హార్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ 9 ఫార్ములాస్, ఈ 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇకపోతే u విలువలు మనకు ఆల్రెడీ తెలిసినాయి కదా. u into v1 ఫస్ట్ u into v1 మైనస్ u dash into v2 ప్లస్ u double dash into v3 మైనస్ u triple dash into 4. ఒక u ఒక v1 ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అట్లా ఇంక్రీజ్ అవుతా పోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైనల్ స్టాట్స్ లో కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఫార్ములా వచ్చి r is equal to sigma dx dy by root of sigma dx square into sigma dy square. నెక్స్ట్ అదే ర్యాంక్ కోరిలేషన్, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఒకవేళ ర్యాంక్ అనుకున్నాం అనుకోండి వెరీ సింపుల్, r is equal to 1 minus 6 into sigma d square by n into n square minus 1. Okay, now we'll straight away go to problems. ఫస్ట్ మోడల్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ సార్లు మనకి డిప్లొమా బోర్డ్ ఎగ్జామ్స్ లో వచ్చింది ఏంటంటే ఒక సైన్ ఒక కాసు, లేదు ఒక కాసు ఒక కాసు, ఒక కాసు ఒక సైన్, రెండు సైన్ ఇలా రావడం అనమాట. బాగా గమనించండి, ఇలా ఉండే ప్రతి క్వశ్చన్ కూడా ఫస్ట్ స్టెప్ ఏంటంటే డివైడ్ అండ్ మల్టిప్లై బై 2 and 2. డివైడ్ అండ్ మల్టిప్లై బై 2 and 2. ఇక్కడ మనం 2 ఉండదు, మనం రాసుకోవాలి. రాసుకుంటే ఏం చేయాలి, వెంటనే ముందర 1/2 పెట్టుకోవాలి, అంతే కదా. సో అప్పుడు 1/2 into 2 sin 2x cos 3x 2 sin 2x cos 3x dx. ఎలా ఉంది 2 sin a cos b 2 sin a cos b, అవునా కాదా? 2 sin a cos b 2 sin a cos b ఫార్ములా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ పేజ్ లో. ఫస్ట్ ఫార్ములా 2 sin a cos b, ఫస్ట్ టైం వస్తుంది sin a cos b అంటే రెండు సైన్లు వస్తే మధ్య ప్లస్ వస్తుంది అనమాట. sin of a plus b plus sin of a minus b. sin of a plus b sin of 2x plus 3 sin 5x
ప్లస్ sin of a minus b 2x minus 3x sin minus x. సో sin 5x minus sin x. ఓకే, సో ఇంటిగ్రేషన్ సింబల్ అట్లనే ఉంది, ఇంకా ఇంటిగ్రేషన్ చేయలే కదా. సో ఇంటిగ్రల్ ఆఫ్ sin 5x dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ sin x అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మైనస్ cos x అనేది. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ sin 5x dx కాబట్టి మైనస్ cos 5x by 5 మైనస్ ఆఫ్ sin x అంటే మైనస్ cos x by 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అది వేసుకున్నాం. ఓకే, ఇదే మోడల్ టైప్ 2 రెండు ఏమొచ్చాయి మనకి కాస్. ఒక ఇలా వస్తే చాలు, అది కాస్ అయినా సైన్ అయినా ఫస్ట్ స్టెప్ ఏంటి 2/2 తో మల్టిప్లై చేసుకోవడం. ఇక్కడ 2 రాసుకోవడం, ముందర 1/2 రాసుకోవడం, ఇక్కడ 2 రాసుకోవడం, ముందర 1/2. ఇప్పుడు చూడండి బాగా చూడండి, ఇది 1/2 అట్లే పక్కన పెట్టుకుంటారండి లాస్ట్ వరకు. ఎలా ఉంది 2 cos a cos b 2 cos a cos b. ఫార్ములా ఏంది cos of a plus b plus cos of a minus b అంటే cos of 3x plus 2x cos 5x plus cos of 3x minus 2x అంటే 1x cos x dx. ఇంటిగ్రేషన్ చేయలేదు ఇంకా ఇంటిగ్రల్ cos 5x ప్లస్ ఇంటిగ్రల్ cos x. ఇంటిగ్రల్ cos 5x అంటే sin 5x by 5, ఇంటిగ్రల్ cos x అంటే sin x by 1. అంతే ఆన్సర్. 1 పెట్టుకునే ఏం కాదు. సో నెక్స్ట్ టాపిక్ 6 sin power mx cos power nx. sin power mx cos power nx దీనికి 2/2 తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఏంటంటే అజంప్షన్ ఏ వాల్యూ t అనుకోవాలి. t is equal to some sin x, t is equal to some cos x అనుకుంటాం. అయితే పవర్లు బట్టి ఆ t వాల్యూ మారిపోద్ది. ఇక్కడ చూడండి sin power 3x cos power 4x. ఈవెన్ పవర్ దేనికి ఉంది 4, ఈవెన్ పవర్ దేనికి ఉంది 4 ఉంది, దేనికి ఉంది కాస్ ఉంది. కాబట్టి t is equal to cos x, t is equal to cos x. t cos x అయితే dt ఏమవుతుంది మైనస్ sin x dx. ఇంటిగ్రేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తే dt is equal to cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x dx. మర్చిపోయినారా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ సైన్ క్యూబ్ ఉంది కదా, దాన్ని ఒక సైన్ తీసి అప్పక రాసుకోండి. ఇంకేమొస్తుంది sin స్క్వేర్. ఈ cos 4 ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏమొస్తుంది ఒక సైన్ యాడ్ అవుతుంది కదా, ఇక్కడ 3 సైన్లు ఉన్నాయి. మనం ఏం చేస్తాం, ఒక సైన్ ని పక్కన వేస్తాం sin స్క్వేర్ ఇంటూ cos 4x sin x dx. ఇప్పుడు మనకు రిలేషన్ ఉంది sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఇజ్ ఈక్వల్ టు 1. మనం cos x t అనుకున్నాం కదా, అప్పుడు sin స్క్వేర్ x ఏమవుతుంది 1 మైనస్ cos స్క్వేర్ x కదా అవుతుంది, అంతే కదా. అవ్వకపోతే cos స్క్వేర్ 1 మైనస్ cos స్క్వేర్ అవుతుంది కదా. cos అంటే ఏంటి కదా, కాబట్టి cos స్క్వేర్ అంటే 1 మైనస్ t స్క్వేర్. సో దీని అంతా కూడా నేను 1 మైనస్ t స్క్వేర్ రాసుకుంటాను సైన్ ని. ఇంకా మిగిలిన cos పవర్ 4, cos x అంటే t, cos పవర్ 4 t పవర్ 4. ఈ sin x dx ఏమవుతుంది నాకు dt అవుతుంది కదా, ముందర మైనస్ పెడుతుంది. ఆ మైనస్ ముందర రాసుకునేస్తా 1 మైనస్ t స్క్వేర్ ఇంటూ t పవర్ 4, t పవర్ 4 ఇంటూ 1 t పవర్ 4 మైనస్ t పవర్ 4 ఇంటూ t పవర్ 2 t పవర్ 6. a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ n ప్లస్ 1 కాబట్టి t పవర్ 4 ప్లస్ t పవర్ 6. ఇంకేముంది స్ప్లిట్ చేసుకో, t పవర్ 4 dt మైనస్ మైనస్ ప్లస్ t పవర్ 6 dt. t పవర్ 4 అంటే t పవర్ 5 బై 5 ప్లస్ t పవర్ 6 అంటే t పవర్ 7 బై 7. t అంటే ఏమనుకున్నాం మనం క్లాస్ లో cos x కదా, అది పెట్టేస్తాం cos పవర్ 5x బై 5 ప్లస్ cos పవర్ 7x బై 7. ఇంకో మనం చెప్తాను చూడండి, ఇది చూడండి. ఇక్కడ ఏముంది మనకి ఇంటగ్రల్ sin స్క్వేర్ x cos పవర్ 3x. ఈవెన్ పవర్ దేనికి ఉంది సైన్, కాబట్టి t is equal to sin x. అర్థమైందా? ఈవెన్ పవర్ దేనికి ఉంటే దాన్ని మనం t అనుకుంటాం. t sin x అయితే dt ఏమవుతుంది cos x dx. రివర్స్ అన్నమాట, సైన్ అంటే కాస్, కాస్ అంటే సైన్ అని తెలిసింది అది. ఓకే, ఇంకేముంది sin స్క్వేర్ అట్లా రాసుకుంటాం, కాస్ మాత్రం ఒకటి విడగొట్టుకుంటాం. అర్థమైందా? ఇక్కడ మనకు రావాలి కాబట్టి. సో sin స్క్వేర్ x అంటే t స్క్వేర్, సైన్ అంటే t కదా t స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ అంటే ఏంది అట్టే రాసుకుంటాం ఇంటూ cos x dx. కాస్ స్క్వేర్ అంటే 1 మైనస్ t స్క్వేర్ రాసుకోవచ్చు. ఎందుకు sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ cos స్క్వేర్ x ఏమవుతుంది 1 మైనస్ sin స్క్వేర్ x. ఇక్కడ sin స్క్వేర్ x అంటే t కదా, కాబట్టి 1 మైనస్ t స్క్వేర్ ఇంటూ 1 మైనస్ t స్క్వేర్ ఇంటూ cos x dx అంటే dt. ఇంకేముంది మల్టిప్లై t స్క్వేర్ ఇంటూ 1 t స్క్వేర్ మైనస్ t స్క్వేర్ ఇంటూ t స్క్వేర్ t పవర్ 4. ఇంటిగ్రేషన్ t స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది t పవర్ 3 బై 3 మైనస్ t పవర్ 4 t పవర్ 5 బై 5 ప్లస్ c. t అంటే sin x కాబట్టి sin క్యూబ్ x బై 3 మైనస్ sin పవర్ 5. మధ్యలో ఒకటి చెప్పలేదు. ఇక్కడ చూడండి sin పవర్ 9x cos పవర్ 3x రెండు ఆడే, ఒకటి కూడా ఈవెన్ లే. మనం మామూలుగా ఏమనుకోవాలి, t అనేది దేనైతే ఈవెన్ ఉంటుందో అది t అనుకుంటాం. ఇక్కడ రెండు ఆడే కాబట్టి బై డిఫాల్ట్ హైయెస్ట్ పవర్ తీసుకుందాం. ఏముంది 9 కదా హైయెస్ట్ పవర్, కాబట్టి ఇప్పుడు t ఈక్వల్ sin x పెట్టండి. హైయెస్ట్ పవర్ దేనికి ఉంది అక్కడ 9 కు ఉంది అంటే సైన్ కు ఉంది. ఇప్పుడు t ఈక్వల్ sin x. రొటీన్ ప్రొసీజర్ సేమ్ టు సేమ్. ఓకే, సో సెకండ్ టాపిక్ ఇస్ ఆల్సో ఓవర్. నో కమింగ్ టు థర్డ్ టాపిక్ 1/x² + 2x + 5. ఇలా ఉంటే ఫస్ట్ ఈ లోపల చూసారు కింద ఉండేది దాన్ని మాత్రం సపరేట్ గా కన్సిడర్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఈజీ. దీన్ని మనం ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ గా రాసుకోవాలి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ గా రాసుకోవాలి.
ఎలా రాసుకోవాలి డౌట్ ఉంటుంది. ఏమి లేదు చూడండి, మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఆల్వేస్ రిమెంబర్ దిస్ థింగ్, a plus b whole square is equal to a square plus 2ab plus b square. a plus b whole square is equal to a square plus 2ab plus b square కదా. అంటే మన 2 కంపల్సరీ ఉండాలి. వాడు క్వశ్చన్ ఇవ్వడు, ఈ ఫార్మాట్ లో ఇవ్వడు, మనం తెప్పించుకోవాలి 2 అక్కడ. x square plus 2x plus 5, ఈ 2 మనం రాసుకున్నాం, ఈ 2 కాదమ్మా, ఈ 2 అట్లా పెట్టండి, మనం రాసుకుంది ఇక్కడ ఈ 2. సో x square plus 2 into x ఇంటూ ఇక్కడ ఏం రాయాలంటే ఈ 2 ఉంది కదా బై 2 చేసుకోండి, ఎంత వస్తుంది 1. చూడండి x స్క్వేర్ 2 into 1 ఎంత 2x కదా, సరిపోయింది. ప్లస్ ఇక్కడ ఏముంది 1 ఉంది కదా, ఆ 1 స్క్వేర్ ఇక్కడ రాసుకుంటాం. 1 స్క్వేర్ అంటే ఎంత 1, టోటల్ ఎంత ఉంది ఇక్కడ 5. ఆల్రెడీ 1 రాయాల్సి ఎంత రాయాలి 4. ఇది చూడండి x స్క్వేర్ ప్లస్ 2 into x into 1 అంటే 2ab plus b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab plus b స్క్వేర్, a plus b హోల్ స్క్వేర్ అంటే x plus b హోల్ స్క్వేర్ ప్లస్ 4 అట్లా రాసుకో 2 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే దీన్ని రాసుకోవచ్చు కదా నేను, 1/x plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఎలా ఉంది 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x బై a అంటే 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 1/2. ఇక్కడ 1/a రాయాలి, ఓకే 1/a కాబట్టి 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 1/2. x అంటే ఇక్కడ x ప్లస్ 1 కదా బై 2 ప్లస్ c. ఇంకోసారి చెప్తాను చూడండి. కమింగ్ టు సెకండ్ ఎగ్జాంపుల్, x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 13. నేనేం చెప్పాను ఫస్ట్, ఇక్కడ 4 తో మనకు పని లేదు, మన మీద వెంటనే 2 రాసేయాలి, పక్కన x రాసేయాలి. ఇక్కడ ఏముంది 4/2 చేయండి 2. b ప్లస్ ఏమొస్తా మనకి 2, పక్క వెంటనే ఏం చేయాలి నేను 2 స్క్వేర్ చేసుకోవాలి. 2 స్క్వేర్ ఎంత 4, 13. 4 పోతే ఇంకెంత రాసుకోవాలి నేను 9. సో a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. 9 ఎట్లా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ రాసుకోవచ్చా లేదా. ఎలా ఉంది 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x బై a. ఇక్కడ 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x, a అంటే 3 కదా, సో 1/3 tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 2 అయిపోయింది. వాడు ఇచ్చిన క్వశ్చన్ ని మనం a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్మాట్ లో రాసుకోవాలి. ఇక్కడ వాడు ఏమి ఇచ్చినా కూడా మనకు అవసరం లేదు, ఆ 4 అట్లే పక్కన పెడతాం. మనమేమని 2 రాసుకోవాలి ఫస్ట్. పక్కన ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఉంది కదా, ఇక్కడ 1 into 2 చేసాం బై 2 చేసుకోవాలి కదా, అది వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏమొస్తే దాని స్క్వేర్ ఇక్కడ వస్తుంది. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్మాట్ రాసుకోవాలి. అది మీద చాలా సార్ ప్రాక్టీస్ కూడా చేయించాను, సపరేట్ ఎగ్జాంపుల్స్ ఏం కాదు, ప్రాక్టీస్ చేసుకోండి 2 సార్లు. ఇది చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్, కానీ 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5. మనకి x స్క్వేర్ ముందు ఏం ఉండకూడదు, ఫస్ట్ దాన్ని నరికేయండి. అంటే ఏం చేయాలి బై 3 చేసుకోవాలి. x స్క్వేర్ 3x స్క్వేర్ బై 3 ప్లస్ 2x బై 3 ప్లస్ 5/3. 3కి 3 డివైడ్ చేసుకుంటాం. 3 క్యాన్సిల్, ఇక్కడ x స్క్వేర్ వస్తుంది కదా, ఇక్కడ ఏమొస్తుంది 2/3x వస్తుంది కదా, ఇక్కడ ఏమొస్తుంది 5/3 వస్తుంది. 5/3 వస్తుంది. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ రాసుకున్నాం. నేనేం చెప్పాను x స్క్వేర్ అట్లా రాసుకుంటామా, ఇక్కడ మనకు 2 ఉన్నా లేకుండా 2 రాసాయి, x రాసాయి. ఇక్కడ ఏమో 2/3 కదా, దీన్ని ఏం చేయాలి బై 2 చేసుకోవాలి. అంటే 2/3 బై 2 అంటే 2 వస్తుంది కదా, ప్లస్ ఈ 2 క్యాన్సిల్ ఉంటుంది. ఇక్కడ ఏమో 1/3 కదా, ఇక్కడ ఏముంటుంది దాని స్క్వేర్ ఇక్కడ రాసుకోవాలి. అంటే 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ రిమైనింగ్ ఏం మిగులుతుంది తెలియదు, కాబట్టి ఏం చేస్తాం 5/3 ఇట్లా రాసుకుంటాం. ఆ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 1/3 హోల్ స్క్వేర్ వేసుకున్నాం. తెలియకపోతే అంటే మిగిలిందే కదా రాయాలి. ఇక్కడ మనం మామూలుగా ఏం రాస్తాము, దీంట్లో ఇంత పోతే అదే కదా రాస్తాం. అది తెలియదు కాబట్టి డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకేనా, మామూలుగా ఇక్కడ 4 వచ్చి ఇక్కడ 10 వస్తే మిగిలిన 6 అది రాస్తాం. ఇక్కడ ఎలా వస్తుంది 6, 10 - 4 కదా, నేను చెప్పడం కూడా అంతే. ఆ 10 - 4 అట్లే రాసాను చెప్తున్నా. 5/3 - 1/4 స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ 9 వస్తుంది. ఓకే సరే, ఇది పక్కన పెట్టండి. ఇది చూడండి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. ఓకే, సో మనకి చూసుకుంటే x ప్లస్ 1/3 హోల్ స్క్వేర్ 56/36 వస్తుంది అన్నమాట. ఎలా ఉంది 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x బై a అంటే 1/56/26 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే x ప్లస్ 1/3 బై √56/26. అయిపోయింది. ఇదే మోడల్ రూట్ లో ఇస్తాడు, ఇదే మోడల్ రూట్ లో ఇస్తాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అప్లై చేస్తాము. లాస్ట్ లో ఏమొస్తుంది ఇదే వస్తుంది మనకి, కాకపోతే రూట్ వస్తుంది. రూట్ వస్తే ఫార్ములా అయింది ఇది 1/√x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే sin h ఇన్వర్స్ ఆఫ్ x బై a. అంటే లాస్ట్ వరకు అదే ప్రొసీజర్, సేమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ మార్చుకోవాలి. 2ab ప్లస్ b స్క్వేర్ మిగిలింది 2 అంటే x ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ √2 స్క్వేర్ సేమ్ అదే. కాకపోతే ఫార్ములా 1/√x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే sin h ఇన్వర్స్ ఆఫ్ x బై a. కాబట్టి sin h ఇన్వర్స్ ఆఫ్ x అంటే x ప్లస్ 1, a అంటే √2 ప్లస్ c. యాజ్ ఇట్ ఈస్ 2 మోడల్ ఏదైనా. కమింగ్ టు టాపిక్ 9. సో మనం చాలా తొందరగా 9 టాపిక్స్ దగ్గరకు వచ్చేసాం. టాపిక్ 9 చూడండి, ఈ ఫార్మాట్ లో ఇస్తాడు 4 + 5 cos x,
5 plus 4 cos x, 4 plus 5 sin x, 3 plus 2 sin x, 1 by 1 plus 2 sin x plus 3 cos x. ఇలా డివిజన్ లో డినామినేటర్ లో సైన్లు కాసులు ఉంటే ఎట్లానా ఉన్నాయండి, ఈ 4 స్టెప్పులు బై హార్ట్ చేసేయండి. Put t is equal to tan x by 2. dx will become 2 dt by 1 plus t square. Cos x will become 1 minus t square by 1 plus t square. And sin x will become 2t by 1 plus t square. Denominator చూసుకుని always 1 plus t square, 1 plus t square, 1 plus t square. dx ఏమైతే ఉంటుందో sin x అట్లే ఉంటుంది. కాబట్టి dx అంటే d ఉంది కాబట్టి dt వస్తుంది. sin x ఒకటి t వస్తుంది. dx అంటే 2 dt by 1 plus t square. sin x అంటే 2t by 1 plus t square. Cos x అంటే 1 minus t square by 1 plus t square. Put t is equal to tan x by 2. Put t is equal to tan x by 2. So dx ఏమవుతుంది మనకి 2 dt by 1 plus t square by 4 plus 5. Cos x x లో ఉండకూడదు మనకి, ఇంకా మొత్తం కూడా t లో రాసుకోవాలి. dx అందుకని ఇంకా dx ఏం రాస్తాం మనం 2 dt by 1 plus t square. 4 plus 5 into cos x అంటే 1 minus t square by 1 plus t square. ఇప్పుడు మనకి సింపుల్ చూడండి, 4 plus 5 by 3 ఉందంటే ఏం చేస్తాం మనం, 3 4 జార్ అంతా 12 plus 5 by 3 అంటే 17 by 3 రాసుకుంటాం కదా. అదేవిధంగా 4 into 1 plus t square, 4 into 1 plus t square plus 5 into 1 minus t square by 1 plus t square. ఇక్కడ 1 plus t square, ఇక్కడ 1 plus t square హోల్ వస్తుంది, క్యాన్సిల్ చేసేయచ్చు. అంతేగాని ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు. క్యాన్సిల్ చేయాలంటే డివిజన్ హోల్ గా ఉండాలి. ఇప్పుడు హోల్ గా వస్తుంది కదా, 4 into 1 plus t square plus 5 into 1 minus t square by whole 1 plus t square. పైన కూడా 2 by 1 plus t square, పక్కన dt. ఈ 1 plus t square ఇక్కడ 1 plus క్యాన్సిల్, ఇంకా మిగిలింది 2 by, ఇదంతా సాల్వ్ చేసుకుంటే 2 by 9 minus t square వస్తుంది. అంటే 1 by a square minus a square ఫార్మాట్ లో వస్తుంది. ఇప్పుడు 9 అంటే ఏం రాసుకోవచ్చు, 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 2 by 3 square minus t square ఎలా వస్తుంది అంటే 1 by 2a log of a plus x by a minus, అంటే log of 3 plus t by 3 minus t. t అంటే మళ్ళీ tan x by 2, అది పెట్టేసి ఆన్సర్ అయిపోతుంది. ఓకే, టాపిక్ 9 కంప్లీటెడ్. సో ఈ రోజు కొంచెం కొత్తగా చెప్పే టాపిక్ ఏంటంటే టాపిక్ 10 పార్షియల్ ఫ్రాక్షన్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్, డెడ్ ఈజీ. వాడు ఇచ్చిన దాన్ని వాడు మల్టిప్లికేషన్ డివిజన్ లో ఇస్తారు, మనం దాన్ని సింపుల్ గా ఫ్రాక్షన్ మరి సపరేట్ చేస్తాం. x plus 7 by x plus 3 into x plus 2 కదా, దాన్ని a by x plus 3 plus b by x plus 2. a వాల్యూ b వాల్యూ కనుక్కోవాలి. ఎలా, a కింద ఏముంది 3, దాన్ని మైనస్ పెట్టండి. -3 ప్లస్ 3 కదా మనకు ఉండేది, దానికి ఏం చేయాలి మనం, -3 గా రాసుకోండి. ఇది క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఏం పెట్టండి, -3 పెట్టండి. 7 - 3 ఎంత 4, ఇక్కడ -3 పెట్టండి. -3 ప్లస్ 2 అంటే 4 by -3 ప్లస్ 2 -1 అంటే -4. ఏ వాల్యూ వచ్చేసింది మనం. బి వాల్యూ కనుక్కోవాలంటే -2 పెట్టండి. ఇక్కడ ఏముంది +2, మనం పెట్టాల్సింది -2. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేయండి. -2 ప్లస్ 7 by -2 ప్లస్ 3. 7 - 2 ఎంత 5, 3 - 2 ఎంత 1, 5 by 1 అంటే 5 కదా. సో బి వాల్యూ వచ్చేసింది. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం అంటే a by x plus 3 అంటే -4 by x plus 3 ప్లస్ b by x plus 2 అంటే 5 by x plus 2. ఇంకా సింపుల్ కదా, 4 పక్కన పెట్టండి. ఎలా ఉంది, 1 by x plus 3 dx, 1 by x plus 2 dx. 1 by x dx అంటే మనకి ఇంటిగ్రల్ log x. 1 by x plus 3 అంటే log of x plus 3, 1 by x plus 2 అంటే log of x plus 2. మళ్ళీ చెప్తానండి, x plus 7 by x plus 3 into x plus 2 అంటే a by ఒక ఫ్రాక్షన్ ప్లస్ b by ఇంకొక ఫ్రాక్షన్. ఆ a by ఎట్లా కనుక్కోవాలంటే చాలా సింపుల్. a కింద ఏముంది 3 ఉంది కదా, -3 పెట్టుకోండి. క్వశ్చన్ ఇది క్లోజ్ చేసేయండి. 7 - 3 ఎంతమ్మా 4 by -3 plus 2 అంటే -1, -4 by 4 by -1 అంటే -4. ఏ వాల్యూ వచ్చిందా. అదేవిధంగా b వాల్యూ కనుక్కుంటాం. x ఇక్కడ ఏమో 2 ఉంది, ఇక్కడ ఏం పెట్టాలి మనం, -2 పెట్టాలి. -2 plus 7 by ఇది క్లోజ్ చేసేయండి. -2 plus 3, 7 - 2 5, 3 - 2 1 అంటే b వాల్యూ ఎంతమ్మా 5. సో పెట్టుకుంటే ఇక్కడ నుంచి జడ్ ఈజీ. 1 by x plus 3 log of x plus 3, 1 by x plus 2 log of x plus 2 ఇంటిగ్రేషన్. ఇదే విధంగా స్క్వేర్లు ఇస్తాడు ఒక్కోసారి. ఇది మనం ఇంతకుముందు చెప్పింది ఇదే ఫార్మాట్. a by x plus 3 plus b by x minus 1, a by x plus 3 plus b by x minus 1. ఇక్కడ ఏ వాల్యూ కనుక్కుంటే +3 గా ఉంది, మనం ఏం చేయాలి, -3 పెట్టాలి. -3 పెడితే ఏమవుతుంది మనకి, ఇది క్లోజ్ చేస్తే -3 by ఇక్కడ -3 -1, -3 by -4 3/4. ఏ వాల్యూ 3/4 ఇంటూ 1 by x plus 3 అంటే రాస్తాం. ప్లస్ b కింద ఏముంది -1 ఉంది, b కనుక్కోవాలంటే +1 పెట్టాలి ఇక్కడ. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తే 1 by 1 plus 3 అంటే ఏమొస్తుందో 1/4. ఓకే, 1/4 ఇంటూ ఆ లాగ్ ఆఫ్ 1 by x plus 1. ఇంకేముంది 3/4 అట్లే ఉంటుంది. 1 by x plus 3 అంటే log of x plus 3 ప్లస్ 1/4 1 by x plus 1 log of x. డెడ్ ఈజీ. అవే వాల్యూ బి వాల్యూ స్ప్లిట్ చేసి కనుక్కోవడం ఇంపార్టెంట్. సేఫ్ సైడ్ ఇది కూడా చెప్పాను ఒకసారి, అడిగాడు ఇది కూడా. ఓకే,
నెక్స్ట్ ఇది కూడా సేమ్ చూడండి, దీని కూడా ఇవంతా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఒకే మారుతుంది కదా. ఏం చేయాలంటే దీన్ని ప్లస్ గా రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే 1/x² + 36 ఇంటూ 1/x² + 25. ఓకే, సో డెట్ ఈజీగా ఏం చేసుకోవాలంటే దీన్ని ఆల్వేస్ దీనికి 36 - 25 ఎంతమ్మా 11. ఆ 1/11 ఇక్కడ వేసేయండి. ఫస్ట్ ఇది రాసేయండి, మైనస్ పెట్టుకోండి, సెకండ్ రాసేయండి, అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఇంకా దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. 1/x + 11 అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² + 6² కదా 36 అంటే, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² + 5². ఎలా ఉంది 1/x² + a², 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే x/6, ఇక్కడ 6 వస్తుంది, మైనస్ 1/5 tan ఇన్వర్స్ ఆఫ్ x/5. అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలా డివైడ్ చేసుకోవాలి ఇంపార్టెంట్. ఓకేనా, ఇలా వస్తే డెడ్ ఈజీ, పైన ఏం నెంబర్ లేక x, x1, x2, x3, x-3 అలా లేకపోతే ఈ డిఫరెన్స్ చేసుకోండి, 1/11 మైనస్ చేసుకోండి. ఓకే ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూవీ రూల్. ఎక్స్ ఎప్పుడు కూడా x2, x² x4 ఎప్పుడు ఆల్వేస్ స్టార్టింగ్ చెప్పుకుంటాను మనం యూ అనుకోవాలి. రిమైనింగ్ ఏమున్నా ఈ ఉన్నా, సైన్ ఉన్నా, కాస్ ఉన్నా, ఇన్వర్స్ ఫంక్షన్ ఉన్నా, ఏమున్నా కూడా దాన్ని లాగ్ ఉన్నామని బి అనుకోవాలి. ఇంకేముంది యూబి అంటే ఫస్ట్ యూని ఎప్పుడు డిఫరెన్షియేట్ చేసుకోవాలి, బిని ఎప్పుడు ఇంటిగ్రేట్ చేసుకోవాలి. యూ అంటే x⁴, డిఫరెన్షియేట్ చేస్తే u' 4x3, u" 12x², u" 24x, u4 24, u5 0 అంటే మనకి u5 వరకు చాలు ఫార్ములా. uv ఏమవుతుంది u ఇంటూ v1 మైనస్ u డాష్ ఇంటూ v2 ప్లస్ u డబుల్ డాష్ ఇంటూ v3 మైనస్ u ట్రిపుల్ డాష్ ఇంటూ v4 ప్లస్ u4 ఇంటూ v5. అట్లా ఆర్డర్ గుర్తు పెట్టుకోండి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒక ప్లస్ ఒకటి మైనస్, u v1, u డాష్ v2, u డబుల్ డాష్ v3, u ట్రిపుల్ డాష్ v4. సో u1 డిఫరెన్షియేషన్ చేస్తాం, v అంటే e⁴2x, v1 అంటే e⁴2x బై 2⁴1 ఒక 2 వస్తుంది, v2 అంటే మళ్ళీ దాని ఇంటిగ్రేట్ చేస్తాం, ఇంకో 2 వస్తుంది, e⁴2x బై 2² అవుతుంది. ఇక్కడ ఎన్ని వస్తే ఇక్కడ అన్ని 3లు, v4 అంటే 2⁴4, v5 అంటే 2⁴5. అది ఒక గుర్తు పెట్టుకోండి. v1 అంటే 2⁴1, v2 అంటే 2⁴2, v3 అంటే 2⁴3, v4 అంటే 2⁴4, v5 అంటే 2⁴5. ఇది ఇక్కడే కాదు, కాస్ వచ్చినా సైన్ వచ్చినా కూడా cos 3x వచ్చింది అనుకోండి, cos 3x బై 3, cos 3x బై 3², cos 3x బై 3⁴3, cos 3x బై 3⁴4 అట్లా v5 అట్లా. ఓకే, ఇంకేముంది u అంటే x/4 పెట్టి, v1 అంటే ఆన్సర్, u డాష్ అంటే ఆన్సర్, v డౌట్ అంటే ఆన్సర్, సబ్స్టిట్యూషన్ అయిపోయింది. 5 మార్క్స్ గ్యారంటీ. ఈ ఫార్ములాకి 2 మార్క్స్ 1.5 మార్క్ ఉంటుంది, దీనికి 1.5 మార్క్ ఉంటుంది, ఆన్సర్ 1.5 మార్క్ అంటే 5 మార్క్స్ అయిపోతారు. ఓకే, అలాంటిదే ఇంకో మెథడ్ uv, u = x3 3-x², 6x తీసుకుంటా పోతాం. ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఇక్కడ cos 2x కదా, v1 ఏమవుతుంది sin 2x బై 2, v2 చూడండి sin 2x బై 2², v3 sin 2x బై 2³ v4 sin 2⁴4. ఇక్కడ ఏముంటే అక్కడ వస్తుంది, ఇక్కడ ఏముంటే అక్కడ వస్తుంది. యాక్చువల్లీ కింద రాసుకోవాలి, డిఫరెన్షియేషన్ పైన రాసుకోవాలి. సో v4 అంటే 2⁴4 అన్న, ఇంకా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఆన్సర్ అయిపోయింది. కాబట్టి కంపల్సరీ ఫార్ములా వేయాలి, యూవీ ఇక్కడ రాయాలి, యూవీ అంటే ఏం రాస్తున్నారు, వి అంటే రాస్తాను రాయాలి. ఇంకా నిన్న చెప్పుకుని మన గ్రాఫ్ అంటే చాలా ఏం లేదమ్మా, ఆ ఇచ్చిన ఫంక్షన్ వైలో రాసుకుంటాం, లేదంటే ఎక్స్ లో రాసుకుంటాం. లిమిట్ బట్టి ఇక్కడ లిమిట్ దేని ఉంది, ఎక్స్ ఉంది కాబట్టి క్వశ్చన్ కూడా దేంట్లో ఉండాలి, ఎక్స్ లో ఉండాలి. సో y² = 4x, ఎక్స్ లోనే ఉంది, కాకపోతే y² ఉంది, మనం y కనుక్కోవాలి. √4x √4x, లిమిట్లు 1 to 4, లిమిట్లు 1 to 4. ఇంకేముంది √4 పక్కన పెట్టండి, √x dx అంటే x⁴1/2 కదా, x⁴n ఫార్మ్ ఏంది, x⁴n + 1/n + 1 కాబట్టి x⁴1/2 + 1/1/2 + 1 అంటే ఏమవుతుందంటే x⁴3/2/3/2, లిమిట్ అప్పర్ లిమిట్ 4, లోయర్ లిమిట్ 1, డైరెక్ట్ క్యాల్కులేషన్ ఆన్సర్. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంపార్టెంట్, నేను ఒకసారి ఇది అడిగారు, y = x² - 8x + 15 అండ్ x యాక్సిస్ ఈక్వేషన్ y = 0 అనమాట. y = 0 మనకి లిమిట్ కనుక్కునేస్తాం, ఏం చేయాలి, x² - 8x + 15 = 0, ఎందుకంటే y 0 కదా, 0 పెట్టుకుంటే x² - 8x + 15 = 0, x కి 2 వాల్యూ వస్తుంది. ఏం చేయొద్దండి, క్యాల్సిలో 3 కొట్టామా, 5 కొట్టామా, ఈక్వేషన్ కొట్టండి, ab వాల్యూ పెట్టండి, x వాల్యూ 2 వచ్చేస్తాయి, అవే లిమిట్స్ 3,5 వస్తాయి లిమిట్స్. ఇంకా ఇంటిగ్రేషన్ తెలియదు, x² అంటే x³/3, 8 x అంటే x²/2, 15 అంటే x, 15x అయిపోయింది. లిమిట్ పెట్టాలి కదా, ఒకటి 5 పెట్టాలి, అప్పుడు ఏమొస్తుంది 5³/3 మైనస్ 8 × 5²/2 ప్లస్ 15 × 5 హోల్ మైనస్ లోయర్ లిమిట్ 3³/3 మైనస్ 8 × 3²/2 ప్లస్ 15 × 2 23 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఓకే, లాస్ట్ దీంట్లో ఎక్కువసార్లు అడిగిన గ్రాఫ్ ఏంటంటే ఒక పారాబోలా ఇలాంటి పారాబోలా, ఇంకో పారాబోలా ఇలాంటి పారాబోలా అయితే దీనికి ఇన్ బిట్వీన్ ఏరియా కావాలని కనుక్కోవాలన్నమాట. ఏమి చేయొద్దండి, రెండింటి కూడా వైలో రాసుకోండి.
ఇదేమొస్తుంది y స్క్వేర్ ఈక్వల్ 4x, y ఏమవుతుంది రూట్ ఆఫ్ 4x కదా, రూట్ ఆఫ్ 4x మైనస్ ఇది x స్క్వేర్ ఈక్వల్ 4ay, మనం ఏం రాసుకోవాలి y లో రాసుకోవాలి. అప్పుడు y ఏమవుతుంది x స్క్వేర్ బై 4a కదా, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4a y ఏమవుతుంది 4a ఇక్కడ డివిజన్ అవుతుంది కదా, x స్క్వేర్ బై 4a. లిమిట్లు స్టాండర్డ్ లిమిట్లు 0 to 4a గుర్తుపెట్టుకోండి. ఈ గ్రాఫ్ కి లిమిట్లు ఇక్కడ ఏమొస్తుందో అదే అనమాట, 0 to 4a అయిపోయినా. రూట్ x డేస్ ఆల్రెడీ మనకు తెలుసు, x4 3/2/3/2 1/4a x స్క్వేర్ అంటే x4 3/3 లిమిట్ పెట్టేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇది ఒక ఎలిప్స్, x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ 1. మనం ఏం చేయాలంటే y లో రాసుకోవాలి. y లో ఏమొస్తుంది ఇది అప్ పంపిస్తాం, y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ 1 మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్, y ఈక్వల్ ఏమవుతుంది b ఈ అప్పపోతే మల్టిప్లై అవుతుంది కదా. యాక్చువల్ గా y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ 1 మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్ గా ఉన్నా కదా, a స్క్వేర్ ఇంటూ 1 a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై a స్క్వేర్, ఇది y స్క్వేర్ బై b స్క్వేర్. అప్పుడు y స్క్వేర్ ఏమవుతుంది b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్, y ఏమవుతుంది రూట్ ఆఫ్ b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ కదా. రూట్ ఆఫ్ b స్క్వేర్ బై a స్క్వేర్ బయట వస్తే b బై a అవుతుంది ఇంటూ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. సో b బై a ఇంటూ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్, 0 to a లిమిట్స్ గుర్తుపెట్టుకోవాలి. దానికి పారాబోలా వస్తే స్టాండర్డ్ లిమిట్స్ వచ్చి 0 to 4a, ఎలిప్స్ వస్తే స్టాండర్డ్ లిమిట్స్ 0 to a అయిపోయింది ఆన్సర్. ఎందుకంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేశారు, ఇంటిగ్రేషన్ దీని ఫామ్ లో ఉంది, x/2 ఇంటూ రూట్ ఆఫ్ x a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x బై a. అంతే ఆన్సర్. ఇంకా మనకు బాగా తెలుస్తుంది కోరిలేషన్ కోఎఫిషియెంట్. కోరిలేషన్ కోఎఫిషియెంట్ ఫార్ములా ఫస్ట్ చూద్దాం. సిగ్మా dx dy బై రూట్ ఆఫ్ సిగ్మా dx స్క్వేర్ ఇంటూ సిగ్మా dy స్క్వేర్. x వాల్యూ 1 2 3 4 5, y వాల్యూ 3 2 4 5 4 6. dx ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x బార్. మనకి ఇక్కడ ఫార్ములా ఏమైంది dx dy అంటే dx dy కనుక్కోవాలి కదా. ఎలా కనుక్కుంటామంటే dx అనేది x మైనస్ x బార్. x బార్ ఎలా వస్తుంది, ఇవన్నిటికి యావరేజ్ 1 + 2 + 3 + 4 + 5 బై నెంబర్ 3 + 2 + 5 + 4 + 6 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 5 ఉన్నాయి 4. x బార్ వచ్చింది, y బార్ వచ్చింది. x మైనస్ x బార్ 1 మైనస్ 3 మైనస్ 2 2 మైనస్ 3 మైనస్ 1 3 మైనస్ 3 0 4 మైనస్ 3 1 5 మైనస్ 3 2. dx అని వచ్చేస్తుందా. dy కూడా dx వచ్చిన తర్వాత dx స్క్వేర్ కనుక్కోండి. -2 హోల్ స్క్వేర్ 4 -2 హోల్ స్క్వేర్ 1 0 స్క్వేర్ 0 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4. నెక్స్ట్ dy కనుక్కుంటాం. dy అంటే y మైనస్ y బార్ 3 మైనస్ 4 మైనస్ 1 2 మైనస్ 4 మైనస్ 2 5 మైనస్ 4 1 4 మైనస్ 4 0 6 మైనస్ 2 4. dy అని వచ్చాయి. dy స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 1 స్క్వేర్ 1 0 స్క్వేర్ 0 2 స్క్వేర్ 4. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా dy స్క్వేర్ వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా d స్క్వేర్ వస్తుంది, dx స్క్వేర్ వస్తుంది. r అంటే ఏంది సిగ్మా dx ఇంటూ dy బై రూట్ ఆఫ్ సిగ్మా dx స్క్వేర్ dy స్క్వేర్. dx ఆల్రెడీ వచ్చింది, dy ఆల్రెడీ వచ్చింది, రెండు మల్టిప్లై చేస్తే dx dy వస్తుంది కదా. -2 ఇంటూ -1 ప్లస్ 2 -1 ఇంటూ -2 ప్లస్ 2 0 ఇంటూ ఎనీథింగ్ 0 0 ఇంటూ ఎనీథింగ్ 0 2 ఇంటూ 2 4. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా dx dy వస్తుంది. r is equal to sigma dx dy by root of sigma dx square dy square. Sigma dx dy 8 వచ్చింది by dx square అంటే 10 dy square అంటే 10 root of 10 into 10 root 10 square అవుతుంది. ఒక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 10 మిగులుతుంది. 8 బై 10 0.8. లాస్ట్ కాన్సెప్ట్ ర్యాంక్ కోరిలేషన్. ఇదేంటంటే కోఎఫిషియెంట్ ఆఫ్ కోరిలేషన్, ఇది ర్యాంక్ కోరిలేషన్. వాడు ఒక రెండు డేటా ఇస్తాడు, మ్యాథ్స్ ఫిజిక్స్ అనేసి 78 36 9 అన్ని ఇస్తాడు. ఫిజిక్స్ 84 51 91 60 అన్ని ఇస్తాడు. మనము దాన్ని అలా పెద్ద పెద్ద నెంబర్లు మనం చేసుకోలేం కాబట్టి ర్యాంకులు ఇవ్వాలి. పెద్ద నెంబర్ ఏంది ఇక్కడ 98, దానికి ర్యాంక్ 1. నెక్స్ట్ 82 లేదు, నెక్స్ట్ 90 ర్యాంక్ 3, 82 ర్యాంక్ 3, 90 ర్యాంక్ 2, 82 ర్యాంక్ 3, ర్యాంక్ 4, ర్యాంక్ 5 అట్లా అన్ని ఇచ్చుకుంటాం. ర్యాంక్ ఫిజిక్స్ కూడా ర్యాంకులు ఇచ్చుకుంటాం. ఇది xi, ఇది yi. మనకు ఫార్ములా ఏంది, r is equal to 1 minus 6 into sigma d square by n into n square minus 1. d అంటే ఏంది, ఈ xi minus yi. 4 minus 3 1, 9 minus 10 0, 1 minus 1 0, 10 minus 6 4, 5 minus 4 1, 3 minus 5 minus 2, 2 minus 2 0, 7 minus 7 0, 6 minus 8 minus 2, 8 minus 2 minus 2. d square 1 square 0 square 4 square 1 square 2 square 0 2 square 2 square. సిగ్మా d square అంటే అన్ని యాడ్ చేసుకోవాలి. 30 6 into 30 by n అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ 10 కదా, 10 into 10 square minus 1. సో క్యాల్సిలో కొట్టుకుంటే డైరెక్ట్ ఆన్సర్.